అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పుతూ వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి గురువులు దారి తప్పుతున్నారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు, చితకబాదారు, బూతులు తిట్టుకున్నారు, పిడిగుద్దులు గుద్ది తండుకున్నారు. ఇది జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోనూరు పాఠశాలలో జరిగింది. ఈ నెల 22వ తేదీన ఓ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి సంబంధించి సన్నద్ధమైనటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా గడిపే మహేష్ అనేటువంటి టీచర్ రమేష్ అనేటువంటి టీచర్పై దాడి చేశాడు. అక్కడే ఉన్నటువంటి ఎంఈఓ సీతామహాలక్ష్మి అడ్డు వస్తే ఆమెపై సైతం దాడి చేశారు. దీంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే ప్రాథమిక చికిత్స చేసుకున్న అనంతరం పోలీసులను ఆశ్రయించారు. ఖచ్చితంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇదేంటి, వాళ్ళని క్రమశిక్షణ నేర్పించాల్సినటువంటి ఉపాధ్యాయులు ఇలా ప్రవర్తిస్తున్నారు, దారి తప్పిన గురువులను చక్కదిద్దేది ఎవరు, దారిలో పెట్టేది ఎవరు అనేటువంటి చర్చ అయితే విస్తృతంగా జరుగుతుంది. ప్రభుత్వ ఆదేశానుసారంగా పీటీఎం నిర్వహించడం జరిగింది. ఆ పీటీఎంను ఎంపీపీఎస్ దోనూరు మరియు జెడ్పీహెచ్ఎస్ దోనూరు రెండు పాఠశాలలు కలిపి సంయుక్తంగా సమావేశం జరిపించడానికి ఆ పాఠశాలలో పనిచేసేటటువంటి ఉపాధ్యాయులు మరియు మేమందరం ఈ యొక్క సమావేశంలో అంగన్వాడీ వర్కర్స్, ఎస్ఎల్జీ గ్రూప్ లీడర్స్ వీటన్నిటినీ అందరినీ సమన్వయం చేస్తూ మీటింగ్ జరిగిన తర్వాత దాని యొక్క నివేదికను రాసుకోవడం జరిగింది. అందరి సంతకాలు పూర్తి అయిపోయిన తర్వాత ఆ యొక్క కార్యాచరణ రేపటి నుంచి ఏ విధంగా చేసుకుందామనేటటువంటి ఆలోచనతోని రమేష్ సారు, స్వప్నప్రియ మేడం, నేను, మా స్టాఫ్ అందరం కూడా స్టేజ్ పైన నిలబడి మాట్లాడుకునే సందర్భం లోపల గడిపెల్లి మహేష్ అనేటటువంటి ఉపాధ్యాయుడు అదే పాఠశాలలో ఎస్జిటిగా పనిచేస్తున్నాడు. అతను కాశెట్టి రమేష్ అనేటటువంటి సారు, నేను ఇద్దరం రమేష్ సార్ పైన దాడి జరపడానికి అతడు చెయ్యి లాబట్టాడు. అదేవిధంగా నేను కూడా అక్కడే నిలబడడం వల్ల నా పైన కూడా దాడి చేశాడు. అది దానికి నాకు చేతికి దెబ్బలాకి ఆ సమయం లోపల నేను చెయ్యి బాగా నొప్పి పెట్టడం వల్ల సార్ ఆ తర్వాత నాకు జరిగినటువంటిది అసలు ఫోన్ కాల్ చేద్దామనేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి సందర్భం లోపల నా ఫోన్ కూడా కింద పడిపోయింది. ఇంకా రమేష్ సార్ని మాత్రము అతను సార్ని దారుణంగా అది నెలని కాకుండారుగా దెబ్బలు తన్నాడు కూడా. ఆ స్టేజ్ పైన వేసి ఎక్కడ పడితే అక్కడ తన్నడము, కొట్టలో తన్నడము, ఇలాంటి ఒక పైశాచికమైనటువంటి ప్రవర్తన చేస్తూ ఆ స్టేజ్ పైనుంచి సార్ని బయటికి నెట్టే ప్రయత్నం చేశాడు. ఆ యొక్క సమయంలో కనుక ఈ సారు రమేష్ సార్ కనుక బయట కనుక కింద పడినట్లయితే అక్కడ జెండా గద్దె ఉన్నది. ఆ గద్దెకు తగిలి అతని యొక్క ప్రాణాలు కోల్పోయేటటువంటి ప్రమాదం కూడా సంభవించే పరిస్థితి ఏర్పడ్డది. అలాంటి సందర్భంలో ఇంకా కొట్టి అతను ఏం చేశాడనంటే పారిపోయినాడు. నాకు ఎడమ చేయికి కూడా చాలా దెబ్బ తగిలి ఉన్నది. ఇంకా ఇది ఈరోజు మా పాఠశాల లోపల జరిగినటువంటి సందర్భము. మేము ఈరోజు జెడ్పీహెచ్ఎస్ దోనూరు నందు ఎంపీపీఎస్ దోనూరు, జెడ్పీహెచ్ఎస్ దోనూరు పీటీఏ సమావేశం సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు మరియు మహిళా సంఘాల సభ్యులతో, అంగన్వాడీ టీచర్లతో నిర్వహిస్తున్నాం. ఆ సందర్భంలో ప్రోగ్రాం అంతా ముగిసిన తర్వాత ఒక గ్రూప్ ఫోటో దిగుదామని స్టేజ్ మీదకి ఎక్కడం జరిగింది. అదే సమయంలో గడిపెల్లి మహేష్ అనే వ్యక్తి విచక్షణారహితంగా నాపై వెనుక నుంచి దాడి చేసి కింద పడగొట్టి కడుపులో కూడా తన్నడం జరిగింది. కానీ నేను రివర్స్ కొట్టొచ్చు, కానీ నేను అతని మీదకి వెళ్ళలేదు. ఎందుకంటే అది ఒక పాఠశాల, పవిత్రమైన ప్రదేశం. అలాంటి పాఠశాలలో కొట్లాడుకుంటే మనం ఏ సంకేతం ఇస్తున్నాను ఉద్దేశంతో నేను ఆగడం జరిగింది. పాపం అక్కడే ఉన్నటువంటి మా ఎంఈఓ గారు, విద్యాశాఖ అధికారి గారు, సీతా మేడం గారు అడ్డుకోబోగా ఆమెను కూడా దుర్భాషలు ఆడుతూ ఆమె చేతును నెట్టేసేవరకల్లా చేతుకు గాయమైంది. నాకు కూడా కడుపులో, ఇక్కడ తల మీద, చెంపల మీద విచక్షణరహితంగా కొట్టిండు, కూతులు వాడిండు. కానీ ఇక్కడ మహిళా సంఘ సభ్యులు ఉన్నారు. ఇది పాఠశాలకు ఒక ఇది బ్యాడ్ అవుతుంది ఉద్దేశంతో నేను అప్పుడు స్పందించలేదు. వెంటనే అతని మీద చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందిగా అందుకు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది, సమాచారం ఇవ్వడం జరిగింది. జిల్లా విద్యాశాఖ అధికారి గారికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఇతని చేత నాకు ప్రాణహాని ఉన్నది. అక్కడ విధులు నిర్వర్తించడం నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే దోనూరు పాఠశాలను 15 ఉన్న స్ట్రెంత్ను ఇవాళ 150 మంది చేసిన సింగిల్ టీచర్ స్కూలు. అదొక అద్భుతమైన పాఠశాలగా మన ఊరు మన బడిలో ఒక అద్భుతమైన పాఠశాలగా ఆదర్శ పాఠశాల తీర్చిదిద్దిన అలాంటి పాఠశాల దగ్గర ఇలాంటి
మానసిక స్థిమితం సరిగా లేని వ్యక్తితోని నాకు చాలా ఇబ్బందికరంగా అవుతున్నది. ఇతనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.